ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 14వ వచనం. దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 14వ వచనం గనుక మనం చూస్తే, మరి పౌల్ గారు సువార్తని పంచుతా ఉన్నారు. షేరింగ్ హిస్ గాస్పెల్. మరి అందులో చాలా స్పష్టంగా దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఆ నీతిమంతుని చూడడానికి, ఆయన నోటి మాట వినడానికి దేవుడు నన్ను నియమించాడు అని చెప్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, నిన్ను నన్ను దేవుడు ఎందుకు నియమించుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, వై హీ చోజన్ అస్ అనేది ఆయన చెప్తూ, మొదటిగా దేవుని చిత్తం ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలనేది, దాని కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. రెండోది ఆ నీతిమంతుని చూచుటకును, మూడోది ఆయన నోటి మాట వినుటకును. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మరి దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాను, వాక్య భాగాన్ని వింటున్న మీరు ఎమోషనల్ బర్స్ట్ అవుట్ అవుతున్నారా? చాలా ఎక్కువ ఒత్తిడి గుండా వెళ్తూ ఉంటే నేను చెప్తా ఉన్నాను, వీటన్నిటికీ మీ ఎమోషనల్ బర్స్ట్ అవుట్కి ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటి? వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ డిప్రెషన్ని ఓవర్కమ్ చేయడానికి, ఎమోషనల్ బర్స్ట్ అవుట్ని ఓవర్కమ్ చేయడానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి? బైబిల్ దానికోసం ఏం చెప్తుంది అని అంటే, మనకు బాగా తెలుసు. మరి ఏలియా ఒక గొప్ప ప్రవక్త అండి. ఒక బదిరీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడే, నా పితరుల కంటే నేను ఎక్కువ కాదు ప్రభా, నన్ను తీసేసుకోమని అడుగుతూ వచ్చినప్పుడు, వాట్ హీల్స్ హిస్ వూండ్, ఆ డిప్రెషన్ నుంచి, ఆ భయము నుండి, ఆ కలవరం నుండి, ఆ ఆందోళన నుండి ఏది అతన్ని బయటికి తీసుకుని వచ్చింది అని అంటే, దేవుని యొక్క స్వరం. ఏలియా, నువ్వు ఇచ్చటి ఏమి చేయుచున్నావు, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుందని దేవుడు మాట్లాడిన ఆ మాట. అందుకనే భక్తులు రాశారు కదా, సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందు వారెవ్వరైనను అలసిపోలేదన్నాడు. 40 days మరి ఆ శక్తికి మించిన ప్రయాణం చేయడానికి ఏలియా గారిని ఆ కృంగుదల, ఆ ఎమోషనల్ బర్స్ట్ అవుట్లో బలపరిచింది దేవుని స్వరం. ఆయన నోటి నుండి మాట వినడానికి దేవుడు మనల్ని నియమించుకున్నాడు. మరి ఆ నీతిమంతుని చూడడానికి దేవుడు మనల్ని నియమించుకున్నాడు. మరి నేను వినలేకపోతున్నాను, నేను ఆయన చూడలేకపోతున్నాను, ఐ హ్యావ్ లాస్ట్ దట్ స్పిరిచువల్ సెన్స్, ఆ స్పిరిచువల్ రిలేషన్షిప్ అనేది కోల్పోయాను అని అంటే కనుక, మరి గమనించండి, ప్రాముఖ్యత లేదు అనుకునే చిన్న చిన్న రాజులు ఒక్క చిన్న నిర్ణయంతో ప్రారంభమవుతుంది. మన యొక్క స్పిరిచువల్ డిఫాల్ట్ లేదా ఆత్మీయంగా చల్లారిపోవడం అనేది, ప్రభుకు దూరం అవడం అనేది మరొక చిన్న నిర్ణయంతో ప్రారంభమైంది. ఒక చిన్న సాకుతో, ఒక చిన్న అనుమతితో, హానికరం కాదు అని మనం అనుకునే ఒక చిన్న సంభాషణతో, ఒక చిన్న ఇంద్రియ శక్తిని కోల్పోవడంతో, స్వల్ప అసత్యం లేదా ఒక చిన్న సాదాసీదా అబద్ధంతో, చిన్న ఎంటర్టైన్మెంట్ని ఎంపిక చేసుకోవడంతో, ఈ ఒక్కసారి మాత్రమేలే అని రాజీ పడిపోవడంతో మనం ఏదైతే సహిస్తూ వస్తామో ఒకరోజు అది మనల్ని ఆజ్ఞాపించేదిగా మారుతుంది. సో మనం ఆత్మీయంగా చల్లారిపోవడం, ప్రభుకు దూరం అవడం అనేది ఒక్క రోజులో జరిగేది కాదు. నెమ్మదిగా మనం ప్రభువుకు దూరం అయిపోతూ ఉంటాం. అయితే ఈరోజు నేను దేవుని స్వరాన్ని వినాలనుకుంటున్నా, ఆ నీతిమంతుని నేను చూడాలనుకుంటున్నా, ఆయన చిత్తం మీద నేను తెలుసుకోవాలనుకుంటున్నా అంటే రండి, ఆయన పాదాల మీద పడండి. ప్రభావాన్ని క్షమించు, నేను నా ఆత్మను కోల్పోయే పరిస్థితులు, అభిషేకాన్ని కోల్పోయే పరిస్థితులు వేటికి అనుమతించాను, ఆ ప్రతి పాపం బట్టి నన్ను క్షమించు, నన్ను సరిచే, రెస్టోర్ అవర్ రిలేషన్షిప్ లార్డ్ అని మరలా మనం ఎప్పుడైతే ప్రార్థనలో మోకాళ్ళ మీద పడి దేవునికి మనకు అడ్డుగా ఉన్న ప్రతి పాపము, ప్రతి చిన్న చిన్న మనస్తాపము, చేదు హృదయము దేవుని యొక్క అభిషేకాన్ని క్యారీ చేయలేదు. సో ఎక్కడెక్కడ దేవునికి చిన్న చిన్నవే ఏం కాదులే అని అనుకుంటా ఆయన దుఃఖపరుస్తూ వచ్చామో వాటన్నిటిని రెస్టోర్ చేసుకోగలిగితే ఈ మూడిటిని మనం చేయగలం. దేవుడు అలాంటి శ్రేష్టమైన కృపను మనకు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు.
వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధాత్ముడిని క్యారీ చేయడానికి, అభిషేకాన్ని క్యారీ చేయడానికి ఆల్టర్గా ఉండిద్ది కదా, మేము దాన్ని కాపాడుకోవడానికి కృపనమ్మని కోరుతూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.